మే 7 నాడు మనకు ఈనాడులో ఒక ఎడిటోరియల్ వచ్చింది. ఏదైనా రాజ్యాంగం పరిధిలోనే, అంటే ఇది ఒక గవర్నర్ వ్యవస్థ మీద ఇవ్వబడిన ఆర్టికల్. ఈ మధ్యనే మనము చూసే ఉంటాము, సుప్రీంకోర్టు తమిళనాడు ప్రభుత్వానికి మరియు గవర్నర్కి మధ్య జరుగుతున్న ఇష్యూ మీద ఆ కేసు తుది తీర్పు ఇవ్వబడింది. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని మనకి ఈ ఆర్టికల్ అనేది ఇక్కడ పొందుపరచబడింది. ఈ గవర్నర్ వ్యవస్థ అనేది మనకి గ్రూప్ 1 మెయిన్స్లో చాలా ఇంపార్టెంట్. జనరల్ ఎస్ఏ విషయంలో కానీ మనకి ఒక పేపర్లో 50 మార్క్స్ కూడా మనకి పాలిటీ కేటాయించబడింది. దాంట్లో కూడా ఇంపార్టెంట్. అంటే మనము ఈ ఎడిటోరియల్ని చదవడం వల్ల మనకు వచ్చే యూజ్ ఏంటిదంటే, ఒక సమస్యని మనం ఎట్లా విశ్లేషించవచ్చును, ఏ విధంగా రాయవచ్చును, ఏ విధంగా ప్రజెంట్ చేయవచ్చును అనేది మనం తెలుసుకోగలుగుతాం. ఇక్కడ మన కరెంట్ ఈవెంట్స్, పాస్ట్ గురించి కూడా మనకి ఇక్కడ ఈ ఎస్ఎలో ఇవ్వబడుతుంటుంది. కాబట్టి మనం దీంట్లో ఇంపార్టెంట్ పాయింట్స్ను మనం నోట్ చేసుకోవచ్చు. సో ఈ ఎడిటోరియల్ పేజెస్ చదవడం అనేది చాలా ఇప్పుడు గ్రూప్ 1కి ప్రిపేర్ అయ్యే ఆస్పిరెంట్స్కి చాలా ఇంపార్టెంట్. సో ఇందులో మీకు ఈరోజు నేను ఈ ఎడిటోరియల్ పేజ్ని మీకు పరిచయం చేస్తాను. వీళ్ళున్న వాళ్ళందరూ కూడా మీరు నెట్లో చూసుకొని చదవచ్చు, లేకపోతే నేను చెప్పేదైనా కూడా మీరు పాయింట్స్ రాసుకోవచ్చు. ఇక్కడ ఏమని ఇచ్చిండ్రు, తమిళనాడులో ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వానికి గవర్నర్కు మధ్య ఏర్పడిన వివాదంలో సుప్రీంకోర్టు తీర్పు అత్యంత ప్రాధాన్యం సంతరించుకుంది. గవర్నర్లకు స్వాతంత్ర అధికారాలేమీ లేవని, రాజ్యాంగం ప్రకారం మంత్రిమండలి సలహాలకు అనుగుణంగా బిల్లులను గవర్నర్ నిర్ణీత కాల వ్యవధిలో ఆమోదించాల్సిందేనని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. దాంతో దేశంలో గవర్నర్ల పాత్ర మరోమారు చర్చనీయాంశం అయింది. అంటే ఇక్కడ మీరు ఈ లైన్స్ని ఎప్పుడైనా మీరు ఒకటి గుర్తుంచుకోవాల్సింది ఏంటిదంటే, మనకి క్వశ్చన్ ఎలా వస్తుంది, అంటే ఫస్ట్ మన దగ్గర ఆన్సర్ రాయడానికి మ్యాటర్ ఉండొచ్చు, కానీ క్వశ్చన్ ఏ విధంగా అడుగుతున్నారు అనే దాన్ని బట్టి మనం ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. సో ఆ క్వశ్చన్ని అనలైజ్ చేసుకోవడానికి ఏ విధంగా రావచ్చు అనేది మనం కూడా క్వశ్చన్ ఫ్రేమ్ చేసుకునే అలవాటు కూడా మనకు అలవాడాలి. సో ఇక్కడ ఈ వ్యాసం నుండి, అంటే ఎడిటోరియల్ పేజెస్ నుండి మీరు ఏది చదివినా కూడా ఇట్లా హెడ్లైన్స్లో మీకు ఒక చిన్న పేరా ఇస్తారు. ఆ పేరా నుండే మీరు డిఫరెంట్ టైప్స్ క్వశ్చన్స్ని మీకు ఓన్గా మీరు ఫ్రేమ్ చేసుకోగలుగుతారు. ఇది ఇక్కడ మెయిన్ క్వశ్చన్ అని అనుకుంటే దానికి రిలేటెడ్గా మనం ఈ వ్యాసాన్ని చూసుకోవచ్చు. ఇక్కడ తమిళనాడు గవర్నమెంట్కి గవర్నర్కి బిల్లులు పాస్ చేసే విషయంలో వచ్చిన సమస్య, ఇది ఒక తమిళనాడుకి సంబంధించిందే కాదు, మనకి కేరళ కానీ ఆ మధ్యన తెలంగాణలో కూడా జరిగింది. ఇట్లా దాదాపు ప్రతి రాష్ట్రంలో కూడా రాష్ట్ర ప్రభుత్వానికి గవర్నర్కి జరుగుతున్న ఇది ఒక సమస్యగానే మనం పరిగణించవచ్చును. ఇప్పుడు సుప్రీంకోర్టు అయితే మంచి తీర్పు ఇచ్చిందనే నేను అనుకుంటున్నాను. ఒకసారి ఈ వ్యాసాన్ని చూస్తే మీకు అర్థమవుతుంది. ఇక్కడ ఏమంటున్నారు, మనం ఈ వ్యాసంలోకి వెళ్తే, తమిళనాడు శాసనసభ 2020-23 మధ్యకాలంలో మొత్తం 12 బిల్లులను గవర్నర్ ఆమోదానికి పంపగా ఆయన వాటిని తొక్కిపెట్టి ఉంచారు. దీన్ని సవాలు చేస్తూ ఆ రాష్ట్ర ప్రభుత్వం 32వ రాజ్యాంగ అధికరణం కింద సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ వేసింది. దాంతో గవర్నర్ 2 బిల్లులను రాష్ట్రపతి ఆమోదం కోసం పంపి మిగిలిన వాటిని ఎలాంటి వ్యాఖ్య చేయకుండానే తిప్పి పంపారు. ఆ తర్వాత వాటిలో మార్పు చేర్పులు ఏమీ చేయకుండా శాసనసభ యథాతథంగా ఆమోదించి మళ్ళీ గవర్నర్కు పంపింది. కానీ వాటిని రాష్ట్రపతి ఆమోదం కోసం పంపుతానని పెండింగ్లో పెట్టారు. తన చర్యకు కారణాలను మాత్రం వెల్లడించలేదు. చట్టాలు, శాసనబద్ధమైన ఏ నిర్ణయానికైనా కారణాలే ప్రధానం. తమిళనాడు మాదిరిగా కేరళలోనూ గవర్నర్కు శాసనసభకు మధ్య వివాదం నడుస్తుంది. గవర్నర్లు రాజ్యాంగ విరుద్ధంగా ప్రవర్తిస్తున్నారని ఫిర్యాదు రావడం ఇదే మొదటిసారి కాదు. రాష్ట్రాల్లో రాష్ట్రపతి పాలన విధింపునకు గవర్నర్లు పలుమార్లు 356వ రాజ్యాంగ అధికరణను దుర్వినియోగం చేశారు. ఆ తీరును వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టు వరుస తీర్పులు వెలువరించింది. గవర్నర్ చర్యను న్యాయస్థానాలు తప్పుపట్టిన సందర్భాలు గతంలోనూ అనేకం ఉన్నాయి. ప్రస్తుతం పాలక ఎన్డీఏ భాగస్వాములుగా ఉన్న రాజకీయ పార్టీలు సైతం తమపై గవర్నర్లు వివక్షతో అన్యాయంగా వ్యవహరించారని గతంలో గలమెత్తాయి, కోర్టు గుమ్మ తొక్కాయి. అసలు దేశానికి స్వాతంత్రం రాకముందు నుంచే గవర్నర్లు వివాదాస్పద పాత్రను పోషిస్తూ వచ్చారు.
1937లో కాంగ్రెస్ ప్రభుత్వాలు ఏర్పడినప్పుడు గవర్నర్లు ఎక్కడికక్కడ చిక్కులు సృష్టిస్తూ వచ్చారు. అందుకే గవర్నర్ పదవులను రద్దు చేయాలని రాజ్యాంగ నిర్మాణ సభ చర్చల్లో హెచ్వి కామత్ వంటి నాయకులు డిమాండ్ చేశారు. చివరికి రాష్ట్ర ప్రభుత్వానికి మార్గదర్శకత్వం, సలహాలు, సూచనలు ఇచ్చే పెద్ద మనిషి పాత్రను గవర్నర్ పోషించాలనే అభిప్రాయం నెగ్గింది. రాష్ట్రంలో విచ్ఛిన్నకర ధోరణులు వ్యక్తమైనప్పుడు వాటికి అడ్డుకట్ట వేయడానికి కేంద్ర ప్రతినిధిగా గవర్నర్ అవసరమని మరికొందరు అభిప్రాయపడ్డారు. ప్రజాభీష్టానికి ప్రతిరూపమైన పార్లమెంటు, శాసనసభలను కాదనే అధికారం రాష్ట్రపతి, గవర్నర్లకు లేదని రాజ్యాంగం స్పష్టం చేసింది. అసలు వారికి సొంత విచక్షణాధికారం ఉండదని తేల్చింది. అయినా సరే గవర్నర్లు తమ పరిధి దాటి వ్యవహరించిన సందర్భాలు అనేకం ఉన్నాయి. రాజ్యాంగ కోర్టుల న్యాయమూర్తులు చట్టసభలు చేసిన చట్టాలను సమీక్షిస్తారు, వాటికి భాష్యాలు చెప్తారు. 201 రాజ్యాంగ అధికరణలకు చెప్పాల్సిన భాష్యం ఏంటనే దాని మీదే తమిళనాడులో ప్రస్తుత వివాదం ఏర్పడింది. ఈ విషయంలో సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడానికి 1952 నుంచి 18 రాజ్యాంగ ధర్మాసనాలు ఇచ్చి తీర్పులను ప్రస్తావించింది. ప్రథమ పాలన సంస్కరణల కమిషన్, రాజా మన్నార్ కమిటీ, సర్కారియా, పూంచీ కమిషన్ల నివేదికలను పరిగణలోకి తీసుకొని అత్యంత సమగ్రమైన తీర్పును వెలువరించింది. 201 అధికరణల ప్రకారం శాసనసభ ఆమోదించిన బిల్లులపై గవర్నర్ తమ సూచనలను తెలుపుతూ వాటికి పునఃపరిశీలించాలని అసెంబ్లీకి తిప్పి పంపవచ్చు, లేదా రాష్ట్రపతి పరిశీలనకు నివేదించాలి. 163 అధికరణ ప్రకారం రాష్ట్రపతి, గవర్నర్ పదవులు అలంకారప్రాయమైనవి మాత్రమే. తమ నిర్ణయాలను చట్టసభలు అమలు చేసి తీరాలని శాసించే అధికారం వారికి లేదు. రాష్ట్రపతి, గవర్నర్లు తమ దగ్గరికి వచ్చిన బిల్లులను 3 నెలల్లో ఆమోదించాలి, లేదా తిప్పి పంపాలని చెప్పే అధికారం సుప్రీంకోర్టుకు లేదని కొందరు వాదిస్తున్నారు. కానీ రాజ్యాంగ నిర్మాణ సభలో ఈ గడువును 6 వారాలకు పరిమితం చేయాలనే ప్రతిపాదన వచ్చింది. అయితే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఇది మరీ తక్కువ గడువు అని పేర్కొన్నారు. దాంతో ద్రవ్య బిల్లులను సాధ్యమైనంత త్వరగా ఆమోదించాలని 111 అధికరణలో నిర్దేశించారు. సాధ్యమైనంత త్వరగా అంటే 3 నెలలని సుప్రీంకోర్టు భాష్యం చెప్పింది. ఏది ఏమైనా పార్లమెంటు చేసిన బిల్లులపై రాష్ట్రపతి సాధ్యమైనంత త్వరగా తన నిర్ణయాన్ని తెలపాల్సి ఉండగా, గవర్నర్లు నెలల తరబడి శాసనసభ బిల్లులను ఎలా తొక్కిపట్టగలరనేది కీలకమైన ప్రశ్న. సుప్రీంకోర్టు రాష్ట్రపతికి మాండమస్ ఉత్తర్వును జారీ చేయకూడదనే వాదన ఒకటి ముందుకొచ్చింది. దీన్ని అంగీకరించడం అంటే రాజ్యాంగానికి రాష్ట్రపతి అతీతులనే వాదన అంగీకరించడమే అవుతుంది. మన దేశంలో రాజ్యాంగానికి, చట్టానికి ఎవరూ అతీతులు కారు. కారణాలు చెప్పకుండా బిల్లులను ఎవరూ నిలిపి ఉంచే అధికారం రాజ్యాంగం రాష్ట్రపతి, గవర్నర్లకి ఇవ్వలేదు. వారు మంత్రివర్గం నుంచి వివరణలు మాత్రమే కోరగలరు. రాష్ట్రాల నుంచి వచ్చే బిల్లులపై రాష్ట్రపతి 3 నెలల్లోగా తన అభిప్రాయాన్ని వెల్లడించడానికి అన్ని ఏర్పాట్లు చేయాలని 2016 ఫిబ్రవరిలో వివిధ ప్రభుత్వ విభాగాలకు కేంద్రం ఉత్తర్వులు పంపింది. ఈ ఉత్తర్వును సుప్రీంకోర్టు తీర్పులో ప్రత్యేకంగా ప్రస్తావించారు. అయినా సరే 3 నెలల వ్యవధిని గవర్నర్లు ఉల్లంఘించడం సరికాదు. చరమసంధిలో ఉన్న రాజకీయ నాయకులకు ఈ వానప్రస్థ ఆశ్రమంగా గవర్నర్ పదవి ఉపయోగపడుతుందనే వాదనను తప్పు పట్టలేం. బిల్లుల సత్వర ఆమోదానికి ఆస్ట్రేలియా మాదిరిగా డిజిటల్ పంతాను అనుసరించడం ఉత్తమం. అక్కడ బిల్లుల ఆమోదానికి అనుసరిస్తున్న విధి విధానాలు రాజ్యాంగానికి అనుగుణంగా ఉన్నాయని న్యాయాధికారులు ఎప్పటికప్పుడు ధృవీకరించే పద్ధతి అమలవుతుంది. భారత్లో కేంద్ర స్థాయిలో అటార్నీ జనరల్ను, రాష్ట్ర స్థాయిలో అడ్వకేట్ జనరల్కు ఈ బాధ్యతలను అప్పగించవచ్చు. ఈ వ్యాసంలో మనము గవర్నరు, రాష్ట్ర ప్రభుత్వాలకు మధ్య జరుగుతున్న గొడవల గురించి సంబంధించింది. దాని మీద వివిధ సందర్భాల్లో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుల మీద మనము ఈ వ్యాసాన్ని చదువుకోవచ్చు.